దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రజలకు వైఎస్ఆర్ అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మహానేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన జనహృదయ నేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ రోజు తన తండ్రికి నివాళులర్పించేందుకు రాజశేఖర రెడ్డి ఘాట్ వద్దకు వచ్చారు. ఇడుపులపాయలోని రాజశేఖర రెడ్డి ఘాట్ వద్దకు షర్మిల, విజయమ్మ కూడా అదే సమయానికి వచ్చారు. విజయమ్మ తన కొడుకును ప్రేమగా హత్తుకున్నారు. గత కొన్ని రోజులుగా విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మంగళవారం ఉదయం ఆమె తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించి వైఎస్ఆర్ను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమం పేరుతో జనం గుండెల్లో చెరగని సంతకం చేసిన మహానేత వైఎస్ఆర్ అని, తన ప్రతి అడుగులోనూ నాన్నే మార్గదర్శకం, స్ఫూర్తి అంటూ షర్మిల కొనియాడారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారంటూ కొనియాడారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలతో కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారని, రాష్ట్రంలో ఆయన మార్కు చూపించారన్నారు. వైఎస్ఆర్ జ్ఞాపకార్థం హైదరాబాద్లో ఓ స్మృతివనం ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. ఇది వైఎస్ఆర్ అభిమానులు, ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి తన విజ్ఞప్తి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్మృతివనం ఏర్పాటు గురించి ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తోన్న కాంగ్రెస్ పార్టీ సందర్భానుసారంగా స్పందిస్తోంది. తాజాగా కరేడు రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపగా వైఎస్ షర్మిల కూడా ప్రభుత్వంపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. కరేడులో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ను కూడా రద్దు చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.